ఖరీఫ్లో పచ్చని పంటలతో కళకళ్లాడే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రబీ వచ్చిందంటే చాలు వరి సాగుకు నీటి కటకట మొదలవుతుంది. ఆయకట్టు శివారు ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుంది. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలోని పి మల్లవరం పంచాయతీ పరిధిలోని పత్తిగొంది, జార్జిపేట, పోలేకుర్రు, నీళ్లపల్లి గ్రామాల్లో వందల ఎకరాల్లో వరి పంట ఎండిపోతోంది. పొలాలు నెర్రెలిచ్చి బీటలు వారుతున్నాయి. ఎలాంటి భయం లేదు, నీళ్లిస్తామన్న అధికారులు ముఖం చాటేయడంతో ఇలాంటి పరిస్థితులు వచ్చాయంటున్నారు రైతులు. ఎన్నో కష్టాలు పడి పంట సాగు చేస్తే నీరందించలేక పంట నాశనమవుతుందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఎన్ని మార్లు విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోతోందంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమను ఆదుకోకపోతే తమ పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుందంటూ ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే రైతులందరూ కూడా నార్మల్ జల్లి మొత్తం ఒక 2 తళ్ళు 3 తళ్ళు పెట్టిన తర్వాత ఇప్పుడు నీరు లేకుండా పోయింది. మొత్తం ప్రతి ఎకరానికి నీరు ఎక్కడ కూడా తక్కువ రాకుండా అందరికీ కూడా నీరు సరిపెడతామని చెప్పి హామీ ఇచ్చి ఈవేళ శుభ్రంగా చేలన్నీ ఎండిపోతామని నీరు లేకుండానే